మధు, కొంపదీసి మీ మావయ్య ఆ డబ్బుతో పారిపోయాడేమో. చచా, మా మావయ్య అలాంటి వాడు కాదు తేజ. ఇది డబ్బు విషయం మధు, ఎవరినంత ఈజీగా నమ్మకూడదు. మారుతీరావు డబ్బుతో జంప్ అయ్యి మనల్ని మోసం చేశాడా? డబ్బు తీసుకురాకపోతే నా పెళ్ళం నన్ను ఆట ఆడుకుంటది. డబ్బులు తీసుకెళ్ళకపోతే నా పెళ్ళం నన్ను చంపేస్తుందిరా బాబోయ్. ఇప్పుడు ఎలారా బాబోయ్? అయ్యో, డబ్బులు పోయారా బాబు. అయ్యో, ఎవడు పోయాడని ఎలా ఏడుస్తున్నావు? ఎవరో కాదు దేవా, నువ్వే డబ్బుతో పారిపోయావని ఏడుస్తున్నాడు. మారుతీరావు వచ్చేసావా? అయితే ఇంక నా డబ్బు సేఫ్. ఎప్పుడు చూడు డబ్బు 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 అంటారేటి? అంతకన్నా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాం మనం. మరి ఎవరికి చెప్పకుండా వెళ్తే ఏమనుకుంటారు? డౌట్ రాదా? అసలు ఎక్కడికి వెళ్ళావు మావయ్య? ఆ యష్గాడు హాస్పిటల్లో లేడని దాసుగాడు ఫోన్ చేస్తే ఇక సింధు వాళ్ళ పని అయిపోయిందని ఆశతో వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే మావయ్య, ముందు ఆ యష్ సంగతి వదిలే. సింధు మ్యాటర్ బాగా సీరియస్ అవుతోంది. డబ్బు ఎక్కడున్నా నేను దక్కించుకుంటాను అని నాతో చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, మీరు వినట్లేదు. ఆ డబ్బు పంచేసుకొని ఎవరి దారిన వారు వెళ్ళిపోదామని. అవును, నిజమే. రేపేదైనా జరగరాంది జరిగితే అందరం ఎటూ కాకుండా పోతాం. కనీసం డబ్బులన్నా పంచుకుంటే మనకొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆలోచిస్తే తేజ చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది మావయ్య. డబ్బులు పంచుకుంటేనే మంచిది. లేదంటే ఆ సింధు ప్లాన్ చేసిందంటే ఆ డబ్బు కూడా పోయినట్టే. పైగా ఆరాధ్య కూడా నా గ్రిప్లో నుంచి మెల్లిమెల్లిగా జారుకుంటుందనిపిస్తోంది. నువ్వు కూడా ఏంటి మధ్య వీళ్ళలాగా డబ్బులు పంచుకుందాం అంటావు? ఇప్పుడు డబ్బులు బయటికి తీయడం అన్నది ఎంత రిస్కో మీకెవ్వరికీ అర్థం కావడం లేదు. పైగా మనం కేసులో ఇరుక్కునున్నాం. పొరపాటున మనం ఆ డబ్బుని టచ్ చేశామన్న విషయం సింధుకు తెలిసిందో మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే. ఏదో ప్లాన్ చేసి సింధుని మనం కంట్రోల్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఏం ప్లాన్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు బయటికి తీసుకురావచ్చు? అసలు సింధు మైండ్లో ఏం ప్లాన్ రన్ అవుతుంది? అడిగితే చెప్పదు, నన్నేమో బయటికి వెళ్ళనివ్వదు. ఇప్పుడు ఎలా? అదిగో వస్తుంది చూడు, అడుగు. ఏంటారాధ్య? ఈవిడి గారు నీ గురించి ఏదో అంటుంది, అది నిజమేనా? ఈ సింధు మళ్ళీ నాకు ఏదో ఎసురు పెట్టినట్టుంది. చెప్పమ్మా. దేని గురించంది? ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేసి జనాల్ని మోసం చేసి ఆ డబ్బు అంతా నువ్వే కాచేసావంట కదా? మనం ఆ మోసం చేసిన డబ్బుతోనే తింటూ బతుకుతున్నామా అమ్మా? ఏంటి మధు, అంతలా కంగారు పడుతున్నావు? ఆరాధ్య అడుగుతుంది కదా, నిజం చెప్పు.
చెప్పవే. నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటి బయటికి కక్కు. నేనేం దుర్మార్గురాల్ని కాదమ్మా. నేను ఎవ్వరిని మోసం చేయలేదు, డబ్బు కాజేయలేదు. విన్నారుగా, మా అమ్మ ఏ తప్పు చేయలేదు, చెయ్యదు కూడా. అలాగే అనుకుందాం. ఏ తప్పు చేయనప్పుడు మీ అమ్మని పోలీసులు ఎందుకు తీసుకెళ్ళినట్టు? ఏదో ఎంక్వైరీ కోసమని పోలీసులు స్టేషన్కి తీసుకెళ్తే నేను తప్పు చేసినట్టా? అవును, మా అమ్మ కరెక్ట్గా చెప్పింది. మీ అమ్మ ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్మితే సరిపోదా ఆరాధ్య? అందరూ నమ్మాలి. అలా నమ్మాలి అంటే మీ అమ్మ తప్పు చేయలేదు అని నువ్వు ప్రూవ్ చేయాలి. చేస్తాను 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 చేస్తాను. మా అమ్మ ఏ తప్పు చేయలేదని కూతురుగా నేనే ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. యశ్ చేత కోర్టులో నా పేరు చెప్పించి కేసులో ఇరికించినట్టు ఇప్పుడు ఆరాధ్య దగ్గర కూడా ఇరికిస్తోంది సింధు. సరే ఆరాధ్య, ప్రూవ్ చెయ్యి, చూస్తాను. చేసి చూపిస్తాను. హ్మ్. అమ్మా రామ్మా. ఆరాధ్య, ఏంటమ్మా ఇది? వాళ్ళని అలా అంటున్నారేంటి? నాకు నీ మీద ఎలాంటి అనుమానం లేదు, కానీ ఈ మధ్య నువ్వు సరిగ్గా ఇంట్లో కానీ నాతో కానీ ఉండడం లేదు. ఎప్పుడు వెళ్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఎప్పుడు ఇంటికి వస్తున్నావో నాకు అస్సలు తెలియడం లేదు. అసలు బయట నువ్వేం చేస్తున్నావమ్మా? నిజంగా ప్రాజెక్టులో జరిగిన ఫ్రాడ్కి నీకు ఏ సంబంధం లేకపోతే మనం బ్రతకడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సింధు, ఏంటసలు ఇదంతా? ఆరాధ్యని మార్చుకుందామన్నావు, ఇప్పుడేంటి ఆరాధ్యతో ఇలా మాట్లాడుతున్నావు? ఇలా అయితే ఆరాధ్యని మనం మార్చుకోగలమా అసలా? ఇలా అయితేనే ఆరాధ్యలో మార్పు మొదలవుతుందత్తయ్య. మధు గురించి నిజం తెలుసుకుంటుంది. ఆటోమేటిక్గా ఆరాధ్య మధుకి దూరమై మనకి దగ్గరవుతుంది. ప్రూవ్ చేస్తానందిగా. ఇక ఆరాధ్య మధుని వదిలిపెట్టదు. ఏం జరుగుతుందో మీరే చూస్తారుగా. నువ్వు రోజంతా నాతో కూడా టైం గడపడం లేదు. ఎప్పుడు ఏదో టెన్షన్లో ఉంటావు, వస్తుంటావు పోతుంటావు. ఏంటమ్మా ఇదంతా? నీ కూతురిగా నాకు వీటన్నిటికీ సమాధానం కావాలి, చెప్పమ్మా. అమ్మో, ఆరాధ్యకి నా మీద అనుమానం స్టార్ట్ అయినట్టుంది. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి, లేదంటే ఆరాధ్య నన్ను నమ్మదు, నా మాట వినదు. మాట్లాడవేంటమ్మా?